హాయ్ ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కదా. ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్స్ కూడా రిలీజ్ చేసేసారు. రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే తెలుసుకోండి. ఈ వీడియోలో నేను మీకు టోటల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కి ఉండబోతుంది, మార్కింగ్ స్కీమ్ గురించి, అలానే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, సెక్షన్స్ ఏంటి, సెక్షన్స్ గురించి అయితే చెప్తాను. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ గురించి, ఎగ్జామ్ డ్యూరేషన్ గురించి, ఇవన్నీ క్లియర్ గా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఎగ్జామినేషన్ మోడ్ వచ్చేసి మనకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటదన్నమాట. సెకండ్ వన్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్, మనకి ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్ గా 3 hours అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి సెక్షన్స్, మనకి 3 సెక్షన్స్ అయితే ఉంటాయి ఎగ్జామ్ లో. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్, అలానే మ్యాథమెటిక్స్ నుంచి 80 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, తెలుగు లాంగ్వేజ్ లో, ఉర్దూ లాంగ్వేజ్ లో అయితే ఉంటది. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఈచ్ పేపర్ కి మనకైతే 160 క్వశ్చన్స్ అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ వన్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి మనకైతే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదన్నమాట. ఒక క్వశ్చన్ కి 1 మార్క్ అయితే యాడ్ అవుతా ఉంటది. సో మనకి కంప్లీట్ గా ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది. సో ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.